ఇరాన్‌లో ఉన్న నాయకులు పదగాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాస్తవంగా దేశానికి సంబంధించిన సుప్రీమోనే లేపేశాము. రెండవ సుప్రీమో ఇప్పుడు వాళ్ళెవరైతే చెప్పుకున్నారో ఆయన ఫేస్ గూడా ఇప్పటిదాకా చూపించే ధైర్యం చేయలేకపోతున్నారు అంటే, ఆయన అక్కడ బ్రతికి గూడా లేడు. కేవలం తెర వెనకాల ఒక బ్యాచి ఉన్నాడు అనే భ్రమని కల్పించి, అక్కడ ప్రజల్ని కోఆర్డినేట్ చేసి రెవల్యూషన్ రాకుండా చేస్తుంది. ఎన్ని రోజులు దాస్తారు వీళ్ళు? ఆ కొమైనీ పేరుతో ప్రకటనలు కాలక్షేపానికి నడుస్తూ ఉంటాయి. కొమైనీ లేడన్నటువంటి తెలవడం వల్లనే వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. ఐఆర్జీసీకి, బసిల్ సైన్యానికి, ప్రభుత్వానికి, మిగతా ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఈ యుద్ధాన్ని అడ్డుపెట్టుకొని ఎంత కావాలంటే అంత సంపాదించుకునే పనిలో ఆ నలుగురు ఉన్నారు 4 గ్రూపులుగా. కొన్ని రోజుల్లో ఇరాన్ పతనం ఖాయం. ఇరాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీసాం. ఇరాన్ మౌలిక వస్తువులు దెబ్బతీసాం. ఇరాన్ ఇప్పట్లో కోలుకోలేదు. ఇప్పటిదాకా మేము చేసిన డ్యామేజీ దెబ్బ 40 ఏళ్ళు పడుతుంది అది కోలుకోవడానికి ఆర్థికంగా. ఇంకొక రౌండ్ గనక మేము వేసామంటే ఇరాన్ శాంతం ఒక ఇరాకు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందంటున్నాడు నెతన్యాహు.